వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 27 ఏప్రిల్ నాటికి 25 ఏండ్లు యానీ పూర్తిగానున్నాయి. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడైనటువంటి అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు వీరిద్దరి సారథ్యంలోనే కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, ఇంకొక విషయం ఏంటంటే ప్రొఫెసర్ జనార్దన్ రావు ఎవరైతే కీలక పాత్ర పోషించారు. ప్రొఫెసర్ జయశంకర్ కన్నా ముందే ప్రొఫెసర్ జనార్దన్ రావు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన బీజం పోశారు. అంతకన్నా ముందు గాదె ఇన్నయ్య తగాపడ్డ తెలంగాణ అనొక రథాన్ని తయారు చేసి డీసీఎం వ్యాన్కు మొత్తం ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఎలా రైతులు మోసపోతున్నారో, యువకులు మోసపోతున్నారో, మన భూములు ఎడారిగా ఎలా అయిపోయాయో, మన భూమి మీద ఏదైతే మన హక్కు ఉన్నదో ఆ హక్కును ఆంధ్ర వాళ్ళు ఎలా దోచుకు తింటున్నారో ఈ విషయంపై గాదె ఇన్నారెడ్డి అప్పుడే అతను నక్సల్ మూమెంట్స్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దగాపడ్డ తెలంగాణ ఒక పార్టీ పెట్టి, పోరాట పార్టీ పెట్టి దానికి సంబంధించింది చేస్తున్న సమయంలోనే అప్పుడు ఒక సయోధ్య కుదిరింది. గాదె ఇన్నయ్యకును కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ నేపథ్యంలో వాళ్ళందరూ ప్రొఫెసర్ ఎవరైతే కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ప్రొఫెసర్ జనార్దన్ రావు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, అలాగే వినోద్ కుమార్ గారు, అలాగే మందాడి సత్యనారాయణ గారు, అలాగే నారాయణ రెడ్డి గారు అందరు కూర్చొని ఒక దగ్గర తెలంగాణకు సంబంధించిన జరిగిన అన్యాయాలను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనమే తెలంగాణ వేర్పాటు 1969లో ఏదైతే తెలంగాణ సంబంధించిన ప్రత్యేక తెలంగాణ గురించి మొదటి దశ పోరాటం జరిగిందో అందులో వందలాది మంది యువకులు తన ప్రాణాలను కోల్పోయారో దాన్నే దృష్టి పెట్టుకొని ఈరోజు ఆంధ్ర పెత్తనం పోవాలి. అప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఒక నినాదం కూడా వచ్చింది. తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదాన్ని కూడా చాలామంది అప్పుడు చేశారు. ఎంతోమంది యువకులు బలైపోయారు. యూనివర్సిటీ మొత్తం రణరంగరమాని తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. తర్వాత చంద్రశేఖరరావు ఎప్పుడైతే దీనికి సంబంధించిన ఒక పార్టీ పెట్టడానికి నిర్ణయించుకున్న తర్వాత జలదృశ్యంలో 27 ఏప్రిల్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సమయంలోనే ఈ 14 సంవత్సరాల పోరాట బాట, 10 సంవత్సరాల పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉందో అది ప్లస్ ఇప్పుడు ఒక 15 నెలల నుండి ఏదైతే అపోజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన జలదృశ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను ఈరోజు ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను వరంగల్ను మార్చారు. వరంగల్లో కూడా ఇంకొక విషయం ఏంటంటే వరంగల్ డిక్లరేషన్ అని ఒక పెద్ద సభ, అంటే దాదాపుగా 5 లక్షల మందితోని అక్కడ తెలంగాణకు సంబంధించిన డిక్లరేషన్ అని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అప్పట్లో. పెట్టిన తర్వాత ఈరోజు మరొకసారి వరంగల్లో తెలంగాణ సిల్వర్ జూబ్లీకి సంబంధించిన ఇది స్వర్ణతోత్సవం అంటే వరంగల్ గడ్డ మీద ఇది రజతోత్సవం ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు మనం మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ యువతకు నీరు నియామకాలు అనేదైతే ఉన్నదో దీనికి సంబంధించిన ఏర్పడ్డ తెలంగాణలో యువతకు ఉపాధి లభించిందా, లేక అదే ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు ఇప్పటికీ పోలీసుల కేసులలో ఇరుక్కొని ఉన్నారా, వారికి సంబంధించిన సరి అయిన న్యాయం జరిగిందా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు సంబంధించిన రైతులు లబ్ధి పొందగలిగారా, ఆ నీళ్ల వాటా, నీరు నియామకాలు ఏదైతే మనం అనుకున్నామో ఆ విషయాలకు మనం సంబంధించింది ఉద్యోగాలని అన్నామో దానికి సంబంధించిన మనం వచ్చిందా, లేక అప్పటికి ఇంకా ఘోరంగా పడిపోయిందా, ఈ విషయంపై ఈరోజు చర్చించడానికి ఈరోజు మనం ఒక డిబేట్ కార్యక్రమం నిర్వహించాము. ఆ సమయంలోనే మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరితో మన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ రామ్మూర్తి నాయక్. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారికి, డాక్టర్ వెంకటరెడ్డి గారికి స్వాగతం అండి.
ప్లస్ మనకు సంబంధించిన మస్తాన్ రావు గారు కొద్దిసేపట్లోనే మనకు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయిపోతారు. అలాగే పెండ్యాల మహేష్ గారు కూడా, కాంగ్రెస్ నాయకులైనటువంటి పెండ్యాల మహేష్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే, మనకు సంబంధించిన స్టూడియోలో మాట్లాడడానికి ఈరోజు మా ఫోర్సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ మనకు సంబంధించిన సుధాకర్ శర్మ గారు ఈరోజు లైన్లో ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ. అయితే ఫస్ట్ మనం మీతో మొదలు పెడదాం సార్. ఈరోజు 25 years కాబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత. ప్రస్తుతం మన రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఉపాధి కలిగిన, రైతాంగానికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సరైన మనం వాళ్ళకు హక్కులు కల్పించామా, మహిళలకు వాళ్ళ హక్కులు కల్పించామా అనే విషయంపై ఒకసారి విశ్లేషించండి. తర్వాత మనం గెస్ట్ల దగ్గరికి వెళ్దాం. థ్యాంక్ యూ జమీల్జీ. ముందుగా ఫోర్సైట్స్ టీవీ తరఫున సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితిగా కొత్త నామకరణం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలను అందజేస్తున్నాం. ఎందుకంటే ఒక పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు చేరుకునేటువంటి ఒక నేపథ్యం నిజంగా హిస్టారికలే. ఎందువల్ల అంటే ఒక ఉద్దేశం, ఒక సిద్ధాంతం, ఒక నాయకత్వం, అలాగే అనేక లక్షణాలతో ఉంటే కానీ ఒక పార్టీ 25 సంవత్సరాలు ఇలా నిలబడి ప్రజాక్షేత్రంలో ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే మనం దేశంలో కూడా చూసినట్టయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యం ఇది. ఇది నిజంగా మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ మైల్ స్టోన్స్ను ఎంతవరకు దాటగలిగారు, ప్రజలతో ఎంతమాత్రం వాళ్ళు మమైక్యం కాగలిగారు, ఇలాంటి అంశాలన్నింటినీ ఈరోజు మనం ఒక అకాడమిక్ డిస్కషన్గా తీసుకుందాం. ఎందువల్ల అంటే ఇక్కడ పార్టీ సపార్ట్, మనం ఒక పార్టీ మొదలుపెట్టి అది ఎలాంటి ఎవల్యూషన్ అనేది, ఆ క్రమం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ముఖ్యమైనటువంటి ప్యానల్ ఉంది కాబట్టి వారితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించిన ఈ డిబేట్ సారాంశం ఏంటంటే, టీఆర్ఎస్ సాధించిన విజయాలేంటి, సాధించలేనిది ఏంటి, ఇంకా ముందు ఫ్యూచర్లో ఎలా చేయబోతుంది అనే విషయంపై ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. తెలంగాణ సిల్వర్ జూబ్లీ సంబరాలు జరుగుతున్న సమయంలోనే మీకు ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతుంది ఫోర్సైజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఎలా అయితే చంద్రశేఖరరావు కారణమే, అలాగే బీజేపీ కూడా, అలాగే కాంగ్రెస్ కూడా సహాయం ఉన్నది. విద్యార్థులు, యువకులు ఎవరైతే తన ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మన ప్రాణాలు కూడా తెగించిపోయారో ఆ విషయంపై ఈరోజు బీఆర్ఎస్ సాధించగలిగిందా? రేపు రథోత్సవాల్లో మీకు సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏమైపోతుంది, ఏం మాట్లాడిపోతాను, ఏం సజెషన్స్ ఇవ్వబోతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఎందుకంటే మా పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి మేము ఏం సాధించాం అన్నది ప్రజల ముందు ఉన్నది. మేమేమైతే 21 ఏళ్ళు ఏదైతే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నాం, 4 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్గా మారాము. ఈ క్రమంలో 14 ఏళ్ళు, దాదాపు 13-14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడంలో మాకు కీలక పాత్ర ఉన్నదన్నది జగమెరిగిన సత్యం. జలదృశ్యం నుంచి రేపు జరగబోయే జనదృశ్యం వరకు, ఏదైతే 27కు జరగబోయే జనదృశ్యం వరకు మేము ఏం సాధించామన్నది ప్రజల ముందు తేటతెల్లం. పెద్దగా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేము ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే మార్పు అని చెప్పి ఏదైతే దొంగ హామీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును చూసి మేము ఖచ్చితంగా మళ్ళీ జనంలోనికే వెళ్ళి కొట్టాడాలని నిర్ణయం చేసుకొని ఒక పెద్ద మీటింగ్తో కేసీఆర్ గారు బయటికి రావడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే 25 సంవత్సరాలు మేము ఎంత కొట్లాడినాం, ఏ విధంగా కొట్లాడినాం అన్నది ప్రజల ముందు చెప్తూనే, ఎందుకంటే కొంత జనరేషన్ గ్యాప్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు 10th క్లాస్ కానీ లేకపోతే బీటెక్ పాస్ అవుట్ అయిన వాళ్ళు చాలా మంది కడుపుల్నే ఉన్నారు. వాళ్ళకు పూర్తిగా తెలియదు. వాళ్ళకి తెలియజేసేటట్టు ఎంత కొట్లాడితే వచ్చింది, ఏ విధంగా ఉండే పరిస్థితులు. ఇప్పుడు మీరు మీ మధ్య మనం ప్యానల్లో ఉన్న అందరం కరెంట్ లేని తెలంగాణను చూసాము, అదే విధంగా నీళ్లు లేని తెలంగాణ చూసాము, నిధులు లేని తెలంగాణ చూసాము. ముఖ్యంగా కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఉన్నాయి కదా తెలంగాణ. ఏదైతే 1969లో మొదటి ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి పోరాటానికి ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక అయింది హైదరాబాద్ రాష్ట్రంలో. ఎందుకంటే అప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు 95 సార్లు కాల్పులు చేసి ఇందిరాగాంధీ, అప్పుడు ఉన్నది ఇందిరాగాంధీ,
దాదాపు 369 మందిని చంపిళ్ళు. అప్పుడు ఏదైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళీ మలిదశ కార్యక్రమంలో కూడా ఏదైతే ఉవ్వెత్తున ఎగుస్తున్న ఉద్యమంలో కూడా దాదాపు 1200 చిల్లర మందిని చంపింది సోనియా గాంధీ. ఏదైతే షాడో అనొచ్చు, ఇంకా వేరే అనొచ్చు, షాడో ప్రభుత్వం ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ. మొత్తానికి నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ పాలిట అప్పుడు ఇప్పుడు ప్రతి చావుకు, ప్రతి ఉద్యమాన్ని అణచివేయాలని చూసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, అదేవిధంగా తెలంగాణ 2 సపరేట్ ఉద్యమాల నుంచి, అదే విధంగా ఆయుధ పోరాటాలు, మిగతా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడిన ప్రతి కొట్లాటను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అణిచివేయడానికి ప్రయత్నం చేసింది. మొదటి నుంచి ఏదైతే తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఏదైతే 2 సార్లు ఏదైతే తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎందుకంటే 47లో స్వాతంత్రం వస్తే మనకు 1 సంవత్సరం లేటుగా రావడం జరిగింది. ఈ లేట్ అయిన క్రమాన్ని కూడా మనం ఒకసారి నెహ్రూ ఏం చేసిండు అన్నది కూడా మనం చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మనం కొన్ని సినిమాలలో, కొన్ని పుస్తకాల్లో కూడా చదివాం. లేట్ చేయడం వల్ల చాలా మంది అని పేర్లు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం, ఎందుకంటే మనం అప్పుడు ఇండియాలో కలవద్దని మన ఎక్కడైతే నిజాములు కానీ, అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ తేట తెల్లం. ఎందుకంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. నేనే ఇప్పుడు ఏమంటున్నా అంటే, మేము రేపు ఏదైతే 27వ తారీఖు జరిగే సభలో, ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా 1 లక్ష సంబంధించి వాటర్ ప్యాకెట్లు, అదే విధంగా ఏదైతే 10 లక్షలకు సంబంధించిన ఏదైతే చల్లా ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, ఎక్కడ కూడా స్ప్రింక్లర్స్ కానీ మొత్తం కంప్లీట్ గా చిన్న ఇబ్బంది కాకుండా దాదాపు ఒక 10 లక్షల మందితో మేము పెద్ద సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు వచ్చే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంటికి పోయేంత వరకు కంటి రెప్పలాగా చూసుకుంటాము. చాలా అద్భుతమైన సభ జరగబోతున్నది. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా అప్పుడు పోరాటం చేసింది, ఏదైతే అధికారం ఉన్నప్పుడు కూడా పోరాటం చేసింది వీళ్ళ మీద, అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళ మీదనే ఏ పార్టీలు మారినాయి తప్ప వాళ్ళ పగ మాత్రం తీరలేదు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సమాజానికి పట్టిన గోమర్ లాంటి వాళ్ళు, వీళ్ళు రక్తాన్ని పీరుస్తున్నారు అంతే తప్ప కానీ ప్రజలకు వీళ్ళ నుంచి అయ్యింది ఏం లేదా. రైట్, ఓకే. ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏం చెప్పండి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ కూడా అది కూడా ప్రయత్నం చేసింది, కానీ కొంతమంది నాయకులు దాన్ని వ్యతిరేకించారొచ్చు. వెంకయ్యనాయుడు లాంటి వారు, అలాగే మీ కూటమిలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం మాత్రం పూర్తిగా వ్యతిరేకించింది. ఒక సమయంలో కాంగ్రెస్ కూడా దీన్ని ఒకవైపు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే పదయాత్ర నిర్వహించారో, ఆంధ్రలో వెళ్ళినప్పుడు ఒక మాట, తెలంగాణలో వచ్చినప్పుడు ఒక మాట కూడా మనం విన్నాం. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి కంకణం కట్టుకుని చంద్రశేఖరరావు తనకు సంబంధించిన ఒకసారిగా ఆయన నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు అడ్డం పెట్టి, దానికి తోడు మనం మిలియనం మార్చ్ని మర్చిపోతున్నాం. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు తనను మొత్తం ఒక్కసారిగా మిలియన్ మార్చ్ అని ట్యాంక్ బండ్ మీద ఎంత పెద్ద ప్రదర్శన చేసిన తర్వాతనే కదిలికలు వచ్చాయి. అందరికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో, కేంద్ర పార్టీలకు సంబంధించిన ఒక్కసారి కనువిపోయింది. తెలంగాణ ఉద్యమం అంటే వారికి సంబంధించిన ఎంత వాళ్ళు ఉన్నారో అనేది వారికి తప్పుడు తెలిసి వచ్చింది. తెలంగాణ సాధించాం, కానీ నిధులు, నియామకాలు అనేది తీసుకొచ్చాము. దీనికి సంబంధించిన ఇప్పటి వరకు అవి పూర్తయ్యాయని మీరు భావిస్తున్నారా, లేకపోతే అవి అలాగే ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ పార్టీ వైఖరి ఏంటండి? సారీ, ఇంకొక చిన్న విషయం అండి వెంకటరెడ్డి గారు. అండ్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు వెల్కమ్ మై మస్తాన్ రావు గారు వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద 4 Sides టీవీ. విశ్లేషకుడు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయిపోయారు. కమాన్ వెంకటరెడ్డి గారు, గో హెడ్. అందరికీ నమస్కారం. ప్లీజ్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్భవించి 25 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా ఈ చర్చా కార్యక్రమం చేపట్టారు. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే, ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. మనకు ఒక నినాదం ఉంది, స్లోగన్, నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు. ఆ 3 మనకి రావాలి. ఆ 3 లేక మన తెలంగాణ రాష్ట్రం చిన్న భిన్నమవుతా ఉంది అని చెప్పి ఆలోచనతోటి ఒక ఉద్యమం మొదలైంది. అప్పుడు 1969లో ఎంతో మంది ఉద్యమకారులు మొదటిసారి పోరాటం చేసి చాలా మంది మరి చనిపోయిన సందర్భాలు మనం చూసాం. అలాగే రెండవసారి కూడా అట్లకే జరిగింది. ఎంతో మంది ప్రాణాలకు తెగించి మరి ఈ ఉద్యమం నడిపి చివరిగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అందరం కలిసి. యాక్చువల్లీ అన్ని పార్టీలు కలిసి మిలియన్ మార్చ్తో పాటుగా మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు కలుపుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అంటే గవే 3 కారణాలు.
నీళ్లు నిధులు ఉద్యోగాలు. మరి నీళ్లు నిధులు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి అంటే డెఫినెట్గా మరి ఎవరిని అడిగినా కూడా మరి చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మార్పు, ఆ మార్పు ఎందుకు వచ్చింది, ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించారు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు అంటే ఆ నీళ్లు నిధులు ఉద్యోగాలు మరి పూర్తి కాలేదు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఓడించారు. ఒకవేళ నిజంగానే అవన్నీ పూర్తి చేసి ఉంటే మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళు, కానీ అది జరగలేదు. ఆ విధంగా నేనేమంటున్నానంటే 5-6 సంవత్సరాలు, మొదటి 5-6 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన రాష్ట్రానికి కేసీఆర్ గారికి వాళ్ళ మంత్రి వర్గానికి మరి 5-6 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత కూడా దాన్ని పూర్తి చేయలేక మరి అప్పుల కుప్పగా తెచ్చుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంటా ముందుకు పోతుంటే అప్పటి నుంచి వచ్చింది ఈ వ్యతిరేకత అంతా కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పనికిరాడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ పనికిరాడు అని చెప్పి ఆ ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు చేసే అవినీతి ఏవైతే ఉందో అవంతా కూడా ఇంటింటికి తిరుగుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ గ్రామానికి తిరుగుకుంటూ చెబితే ఆ రోజు కారు పంక్చర్ చేసి మరి ఏదైతే గ్యారేజ్కి పంపించిందో అది అది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏదైతే అబద్ధ పునాదుల మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది తప్పితే అక్కడ భారతీయ జనతా పార్టీ రావాలి. కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ రాలేదు, కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఏదైతే ఉందో అదంతా కూడా తెలంగాణ ప్రజలకి చెప్పింది కూడా భారతీయ జనతా పార్టీ. సరే, నీళ్లు అన్నారు, నీళ్లు గురించి చూస్తే ఒక పక్క మరి కృష్ణానది పోతా ఉంది, ఇంకొక పక్క గోదావరి నది పోతా ఉంది. మనం ఏమనుకున్నాం, 2 పక్కల 2 నదులు పోతా ఉన్నాయి, ఈ 2 నదులు కలిపితే తెలంగాణ రాష్ట్రాన్ని సాగునీరుతోటి సస్యశ్యామల చేస్తాము అని చెప్పి అందరం కూడా అనుకున్నాం. కానీ అక్కడ జరగలేదే. ఇటు పోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకుండా ఇంకొక ప్రాజెక్ట్ ఉండే, అదైనా కనీసం అది పూర్తి చేస్తే అట్లీస్ట్ గ్రావిటీ ద్వారా నీరు వచ్చేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే డిజైనర్ను, నేనే ఇంజనీర్ అని చెప్పి వచ్చిన కేసీఆర్ 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏమవుతుందో మనందరికీ తెలుసు. దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాం, ఏ విధంగా కుంగుతుందో మరి మనం చెప్పలేదు. ఈవెన్ ప్రాజెక్ట్ డిజైన్ నిపుణులు కూడా వచ్చి మనకి రిపోర్ట్లు కూడా ఇచ్చారు. సో అలాంటి ప్రాజెక్టులు, అలాంటి రాష్ట్రం, మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా ఇంకా 2-3 ప్రాజెక్టులు మనం కట్టలేమా అని ఈరోజు మనం కేసీఆర్ గారిని కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 1,50,000 కోట్లతో ఇంకా 3 ప్రాజెక్టులు వచ్చాయి. అది కాకుండా ఇంకా 3 ప్రాజెక్టులు ఈ గోదావరి నది మీద కట్టే వాళ్ళం, కానీ అది కాదు, అది పోయింది. దాని తర్వాత 2వ ప్రాజెక్టు ఇటు కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి, అది పూర్తయిందంటే 10 సంవత్సరాలు దాన్ని నాంచి డబ్బులు ఇవ్వక ఈవెన్ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ లో మరి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆ పాలమూరు మరి బిడ్డల బాధలు కూడా తొలగిపోలేదు. అక్కడ కూడా ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. ఒకవేళ పాలమూరు రంగారెడ్డి పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలు మరి పారుగంత కాదు సాగునీరుతోటి కలకల్లాడేది కదా, మరి దాన్ని కూడా పట్టించుకోలేదు. సో నీళ్లు అటు పోతే ఖమ్మం సైడ్ కూడా కొన్ని ప్రాజెక్టులు, ఇటు పోతే నల్లగొండలో SLBC మొన్ననే జరిగింది ఇన్సిడెంట్, దాన్ని కూడా 9 కిలోమీటర్లు పూర్తి చేయలేని పరిస్థితి మరి కేసీఆర్ గారికి దక్కిందంటే పూర్తి చేయలేని పరిస్థితి. కనీసం ఒక 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది పూర్తయితే లక్షలాది ఎకరాలకి నీళ్లు వచ్చేది, సాగునీళ్లు కానీ తాగునీరు. అక్కడ మాకు తెలుసు ఎంతో మంది బిడ్డలు మరి అక్కడ నీళ్లు లేక చాలా బాధపడ్డారు సంవత్సరాలు కొద్దిగా. అలాగే ఈ సాగునీరు రాక ప్రాజెక్టులు పూర్తి కాక మరి ఏదో గొప్పగా చెప్పి బీబీసీలో చూపించడం అవన్నీ కాదు, కానీ మనకు నిజంగా మనకు కళ్ళ కట్టినట్టు వస్తున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు వస్తున్నాయా అంటే అవి కూడా కనపట్లేదు. రెండవది నిధులు. మనకు తెలుసు దగ్గర కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దగ్గర 7 లక్షల నుంచి 8 లక్షల కోట్ల అప్పు తెచ్చిర్రు, తెలంగాణ బిడ్డల నెత్తిన పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎంతసేపు మాటలే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్యలు లేవు, కాళేశ్వరం కమిషన్ వేసారు కానీ దాని మీద రిపోర్ట్ రాలేదు. ఇంతవరకు ఏ రిపోర్ట్ వచ్చినా అన్ని రకాలుగా చెప్పారు. రకరకాల కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీర, మిషన్ కాకతీయ, ధరణి భూములు, ఫోన్ ట్యాపింగ్, రకరకాల కమిషన్లు వేసారు. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు రిపోర్ట్ రాలేదు, చర్యలు లేవు. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి పూర్తయినాయా అంటే ఎక్కడ కూడా కనపట్లేవు. సరే ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు 5 సంవత్సరాలు అనుకుంటా నేను. కానీ అక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కూడా కనిపించలేదు. 34 లక్షల నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ ఎక్కడ జరగలేదు. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెట్టినా కూడా, ఎన్నిసార్లు ఏదైతే టీజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెడితే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 3 మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ మరి మనకు తెలుసు లీకులు, తర్వాత దాని పోస్ట్ పోన్లు, రకరకాల ఇష్యూస్, ఎన్ని రకాల సమస్యలు తెలంగాణ నిరుద్యోగులు ఎదుర్కొన్నారో మనకు తెలుసు. నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, మరి ఉద్యోగాలు పోయినాయి. ఇంకా నాకు కొంచెం టైం ఇస్తే కొన్ని విషయాలు కూడా చెప్తాను. తర్వాత నెక్స్ట్ రౌండ్ లో మీ దగ్గరికి మళ్ళీ వస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు ఏదైతే రజతోత్సవాలు జరపబోతున్నారో, ఈ రజతోత్సవాలకు ఏదైతే సంబరాలు జరపబోతున్నారో ఈ విషయంపై టీఆర్ఎస్ కు ఏదైతే విజయాలు అపజయాల మీదనే మనం మాట్లాడుకుంటూ పోతున్నాం. కాబట్టి నెక్స్ట్ డెఫినెట్గా వీల్ ఎక్స్పాండ్ ద టైమ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇఫ్ యూ ఫైండ్ నెసెసరీ వీ కెన్ ఎక్స్పాండ్ ద టైమ్ ఆల్సో. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, ప్రస్తుతం ఏదైతే మనం జలమండలిలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ నేతృత్వంలో ఏదైతే జరిగిందో అక్కడ ఆనాడు జరిగిన బహిరంగ సభ, టీఆర్ఎస్ ఆవిర్భావ సభ, దాని తర్వాత వరంగల్ డిక్లరేషన్, దాంట్లో అనేక మార్పులు, అనేక చేర్పులు వచ్చాయి. మిలినియం మార్చ్ వచ్చింది, అన్నీ వచ్చాయి. నిధులు, నియామకాలు ప్లస్ ప్రస్తుతం నీళ్లు, దీని మీద చెప్పి జీవనదులుగా ఉన్న గోదావరి, కృష్ణ మన దగ్గరనే వారుతాయి. కాకపోతే మన మొత్తం మహబూబ్నగర్ అంతా ఎడారి అయిపోయి. ఇటు సైడ్ చూస్తే మనకు సంబంధించిన మహబూబ్నగర్ కానీ ఇటు సైడ్ చూస్తే మొత్తం ఎడారి అయిపోయి. అయినప్పటికీ ఆ నీళ్లు కూడా సరిగ్గా రాలేకపోయాయి, నియామకాలు జరగలేకపోయాయి. వారికి సంబంధించిన మనకు సంబంధించిన నీళ్లు రాకపోయాయి, నిధులు రాకపోయాయి, నియామకాలు లేకపోయాయి. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం సాధించినట్టుగా తెలంగాణ యువత గర్వపడ్డారు. అయినప్పటికీ అప్పుడు 1969లో తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఏదైతే ఉద్యమించారో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యువకులు, రైతాంగం, దాని అందరినీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చినప్పటికీ తెలంగాణ యువతకు ఇప్పటి వరకు దారి దొరకలేదు, నిధులు రాలేదు, నియామకాలు కాలేదు, సస్యశ్యామలం కాలేదు. ఈ విషయంపై యాజ్ ఏ ఎనాలిస్ట్ మీరేమంటారండి? జమీల్ గారు, 4 సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం. సో యాక్చువల్గా ఏంటంటే టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ, అది భారతదేశ వ్యాప్తంగా విస్తరిద్దామనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని బీఆర్ఎస్గా మార్చారు. నిజానికి అది సెంటిమెంట్ అనేది నాకు తెలియదు, కానీ అది బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచి అనేక కష్టాలు ఒకటి. రెండోది ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని సాధించడంలో కేసీఆర్ ఎంత పాత్ర వహించారో అదేవిధంగా అనేక మంది పోరాట యోధులు, అదేవిధంగా ప్రాణాలను త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కుటుంబాలు కూడా ఉన్నాయి, అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి. సో కేసీఆర్ గారు కూడా లీడ్ చేసి ఉండొచ్చు, బట్ చాలా మంది ఉన్నారనేది కూడా మనం అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందు మీరు రిమార్క్స్ చెప్పినప్పుడు ఏంటంటే తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించుకుంటే మన బంగారు తెలంగాణను ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుందామని కేసీఆర్ చెప్పారో ఆ విషయంలో అయితే ఆయన వైఫల్యం చెందారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. వైఫల్యం చెందారు కాబట్టి ప్రజలు కూడా 2 సార్లు గెలిపించిన 3వసారి ఆయనకి తిరిగి అధికారాన్ని కట్టబెట్టే పరిస్థితి లేకుండా అది మనం గ్రహించాల్సిన అంశం. రెండోది ఏంటంటే ఇప్పుడు రజతోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఏంటి మళ్ళీ తిరిగి ఎలా నిందుకుంటారు, తిరిగి బౌన్స్ బ్యాక్ ఎలా అవుతారు,
ఏంటి ఒక పక్కన వాళ్ళ అమ్మాయి మద్యం కేసులో ఇరుకోనుంది. కేటీఆర్ గారు చూస్తే అనేక మెడ మీద కత్తులు వేలాడుతా ఉన్నాయి. ఒక రేసింగ్ అంటారు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు, అనే కేసులు కూడా రెడీగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. రెండోది ఏంటంటే ఉద్యమ పార్టీ అయ్యుండి కూడా శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా ఉంది. అది అంగీకరించాల్సిన వాస్తవం. ఎందుకంటే వాళ్ళు పోటీ కూడా చేయలేకపోయారు. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ముందున్న ఏకైక కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వరంగల్ సభకు సంబంధించి ఒక మోడల్గా మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ మళ్ళీ బతుకుతుంది, మళ్ళీ అధికారంలో రాగలుగుతుంది అనేది కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాలి, ప్రజల్లో కూడా ఒక ఆసక్తిని రేకెత్తించాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన జరిగిన తప్పిదాలకి ఆయన ఎందుకు తప్పిదాలు చేసేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలి. ఎందుకు తెలంగాణని ఆయన ఆశించిన విధంగా, ప్రజలు ఆశించిన విధంగా ఎందుకు ముందుకు తేలేకపోయారు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు, లేదా కనీసం ఒక స్టేజ్ కన్నా తేలేకపోయారు. గోదావరి కృష్ణా జలాలు ఇక్కడ అత్యధికంగా పారుతున్నా కూడా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా అటు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాటిని యూటిలైజేషన్లోకి ఏది బచావత్ అవార్డు కింద కేటాయించిన నీటిని కూడా ఎందుకు వినియోగంలోకి తేలేకపోయారు, ఎందుకు ప్రజల దాహార్తిని లేకపోతే నేల దాహార్తిని తీర్చలేకపోయారు, ఎందుకు మెట్ట భూముల్ని మాగాడి భూములుగా మార్చలేకపోయారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఏంటి? లగచర్ల ఇష్యూ దగ్గర తీసుకుంటే మనకి మూసీ ప్రక్షాళన, అదేవిధంగా హైడ్రా, అదేవిధంగా రైతు బంధు సరిగా అమలు చేయకపోవటం, అదేవిధంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు, వాళ్ళ ఫిరాయింపులు ప్రోత్సహించడం, తాజాగా హెచ్ఈసియు. దీనికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పిన అంశాలే కాకుండా ఇక అడపాదడప రెగ్యులర్ గా వచ్చే అంశాలు చాలా ఉంటాయి. యువతకు సంబంధించి ఉద్యోగాలు తప్పనిసరిగా లేకపోవటం కానీ ఇంకా అనేక సమస్యలు యువతకు సంబంధించి కూడా ఉన్నాయి. సో తెలంగాణ కేంద్రం నుంచి నిధులు తేలేకపోవటం, ఇవన్నీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించినా కూడా ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఇవన్నీ కూడా అందిపుచ్చుకున్న అవకాశాలు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మీద స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అన్రెస్ట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ వ్యతిరేకతను మనం తాజాగా చూసుకుంటే ఈ హెచ్సియు భూముల విషయంలో వచ్చిన దానిలో పార్టీలకు అతీతంగా ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా, ఉద్యమకారులు లాంటి వాళ్ళందరూ కూడా పోరాడారో మనం చూడొచ్చు. సో వీటన్నిటినీ కూడా ఏ విధంగా కేసీఆర్ యూటిలైజ్ చేసుకుంటారు, భారత రాష్ట్ర సమితిని ఎలా పునరుజ్జీవింపజేస్తారు అనేది ఒక ప్రశ్న. రెండోది పక్కలో పల్లెం లాగా మీరు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు 2 సార్లు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరూ తెలంగాణ, బంగారు తెలంగాణ కానీ యువత ఆశయాలకు అనుగుణంగా కానీ పనిచేయలేకపోతున్నారు. తెలంగాణ సాధించుకున్న ఆనందాన్ని ప్రజల్లో నిలపలేకపోతున్నారు. కాబట్టి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు పోయించారు. మరొక రకంగా బండి సంజయ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఒకసారి రావాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అంటున్నారు. సో ఆ బీజేపీని ఒక పక్కన ప్రజల ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ని తిరస్కరించిన విధానం, వీటన్నిటినీ కూడా అధిగమిస్తూ కేసీఆర్ ఏ విధంగా ప్రజలకు భరోసా కల్పిస్తారు అనేదే ఇప్పుడు వరంగల్ సభ 27న అది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అది నేను చెప్తాను సార్. రైట్ సార్. ఒక్కసారి మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, సరే 27th నాడు ఏదైతే ఏప్రిల్ 27th నాడు ఏదైతే రజతోత్సవాలు అంటే సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించబోతున్నారో అనేక విషయాలపై మనం ఒకసారి పోయి ఆర్టీసీ సజ్జనార్ గారితో అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది, వేలాది బస్సులను కూడా హైర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో ఏదైతే మనం అనుకున్నది మనం సాధించగలిగామా, ప్రజల ముందు ఎలా వెళ్ళబోతున్నాము అంటే సందట్లో సడేమియాలాగా బీజేపీ దూసుకొస్తుంది, ఈని అడ్డుకట్టడానికి మళ్ళా ఎలా ప్రయత్నం చేద్దాం అనే మీ దగ్గర ఒక దిశా నిర్దేశం ఏమైనా ఉన్నదా అండి పార్టీ తరఫున? లేదండి, ఇప్పటికైనా దయచేసి ఈ అబద్ధాల ప్రచారం ఆపండి. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో మేము ఏం చేశామన్నది ఒక్కసారి నేను కులంకుశంగా చెప్తా, క్లుప్తంగా చెప్తా. ఓకే. ఎందుకంటే ఇక్కడ ప్యానెల్లో ఉన్నవారు కానీ ఇంక్లూడింగ్ మీరు కూడా అసలు మొత్తం కంప్లీట్ గా 9 ఏళ్లలో ఏమి జరగలేదు, మొత్తం ఉద్యోగాలు రాలేదు, నిధులు లేవు, అదే విధంగా ఏదైతే నిధులు మాయమైన అన్న విషయంలో మీరు కొంత నేను క్లారిటీ లేదు. మిమ్మల్ని లేదు మస్తాన్ రావు గారు మిమ్మల్ని లేదు.
లేదు, న్యూస్ రీడర్ చదువుతూ ఏం చెప్పారంటే అసలు ఏమి జరగలేదు, చాలా ఘోరమైన పరిస్థితులు, మేము అనుకున్న దాన్ని మనం రీచ్ కాలేదు. కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామక విషయంలో ఇండైరెక్ట్ గా ఫెయిల్ అయిందో అన్నట్టు కొంచెం మాట్లాడారు. దాన్ని నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఈ సందర్భంలో ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ చేయకుంటే, ఎందుకంటే ఒక్క విషయం నేను రామూర్తి గారు మీరు క్లియర్ తెచ్చుకున్నా, ఏదైతే ప్రజావాణి ఉన్నదో ఆ ప్రజావాణినే ఫోర్ సైడ్స్ టీవీ వినిపించడం జరిగింది, కానీ మనకు ఫోర్ సైడ్స్ టీవీ తన వంతుగా కాంగ్రెస్ వాళ్ళే లేదు ప్రజావాణి కాదు, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన విష ప్రచారం కొనసాగిస్తున్నారు. అది ఏ విష ప్రచారం ఫోర్ సైడ్స్ టీవీ మాత్రం తీసుకొచ్చి పెట్టింది. అంకెలతో లేదు నేను చెప్తా వినండి, నేను అంకెలతో సంఖ్యలతో ఆర్బీఐ లెక్కలు చెప్తాను. నేను మీ లెక్కలు మా లెక్కలు కాదండి, ఆర్బీఐ లెక్కలు చెప్తా, నీళ్ళ విషయంలో చెప్తా ముందుగా. ఎందుకంటే 2014-15 ఏది 62.49 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేదండి. ఏదైతే 23-24 మేము పోతూ 159.97 అంటే 156% తాగునీటికి సంబంధించి వాటర్ ని పెంచింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా నేనేమంటున్నా అంటే ఒక చిన్న విషయంగా ధాన్యం ఉత్పత్తిలో 280% పెరిగిందండి 2014కు 2023-24. ఇది వాస్తవం, ఇది ఆర్బీఐ లెక్కలే. నేనేమంటున్నా అదే విధంగా నీళ్ల విషయం చెప్పాను. నీళ్ల విషయంలో ఇక కొంత క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే మేము ఒక 4 దఫాల్లో మిషన్ కాకతీయ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చి 265 టీఎంసీల నీళ్లను ఏదైతే సాగునీటిగా మలచగలిగాం, తాగునీటిగా మలచగలిగాం. అదే విధంగా చిన్న నీటి మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఉన్నదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే 1.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినాం ఏదైతే మిషన్ కాకతీయ నుంచి. అదే విధంగా 46,531 చెరువులను మేము పూటికలు తీసాం. అదే విధంగా 5,000కు పైగా మిషన్ కాకతీయ చెరువులో మత్స్యశాఖ 40 కోట్లకు సంబంధించి పిల్లలు నేస్తే 3,000 కోట్లు సంపాదించి పెట్టినాయండి ఇలాంటి కార్యక్రమం నీళ్ల విషయంలో. అదే విధంగా ఈ కృష్ణా గోదావరికి సంబంధించిన నీళ్లను కూడా ప్రతి 10% అందులో మిషన్ భగీరథ ప్రోగ్రామ్ తీసుకొచ్చి గడప గడపకు మంచినీళ్ళు అందించాం. ఒకప్పుడు మన తెలంగాణ మహిళలు బోరింగ్ల దగ్గర బయల దగ్గరికి ఏ విధంగా పెట్టేవాళ్ళు, వాళ్ళ భుజాలు వాళ్ళ మాడ మొత్తం ఏదైతే కంప్లీట్ గా అట్టుగట్టేది పరిస్థితి, అంత ఘోరమైన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి గడప గడపకి ఈ రోజు మహిళలు మంచిగా హ్యాపీగా వాటర్ తీసుకున్నారంటే కేసీఆర్ గారు చదివే. ఇది ఎవ్వరు కాదని నిజం. ఇది నీళ్ళ విషయం చెప్పాను. అదే విధంగా నిధుల విషయం 2014లో 1,24,104 ఏదైతే మనకు తలసరి ఆదాయం ఉండేది. ఎస్, మేము 23-24 మీకు అవసరమైతే బడ్జెట్ కూడా చూస్తాం. 23-24 ఇది బడ్జెట్ బుక్. మొన్న ఏదైతే ఫస్ట్ బడ్జెట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తలసరి ఆదాయం వీళ్ళు చూపించింది. ఎందుకంటే ఇది మాది, ఎందుకంటే 23-24లో మేమే ఉన్నాం కాబట్టి 3,47,299 తీసుకొచ్చినాం. అంటే ఒక 2 అంతలు 3 అంతలు ఎక్కువ చేసినామండి. అలాంటి పరిస్థితులు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అదే విధంగా ఉద్యోగాలు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఏ ఒక్క ప్రభుత్వమైనా మాకంటే ఈ 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చినా నేను రాజకీయ సైన్యాన్ని తీసుకొని రెడీగా ఉన్నా. ఎందుకంటే 2,32,308 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ వేసినాం. అదే విధంగా ఏదైతే 1,60,083 ఉద్యోగాలు డైరెక్ట్ ఫిల్ చేసిపోయాం. ఇంకా దాదాపు 40,000 చిల్లర అది కంప్లీట్ గా ఉంటే దాన్ని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ఎలక్షన్ కోడ్ వల్ల లేకపోతే కోర్టు తీర్పుల వల్ల అవి ఆగితే అవి తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చి మేము చేయించుకున్నామని మేము తెచ్చినామన్న నిస్సిగ్గైన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తున్నా నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, అదే విధంగా ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినది ఎవ్వరు చేయలేరు. నేను బీజేపీ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నాను. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. 2014లో ఒక నిమిషం అయిపోయిందండి, కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు వాళ్ళు, ఏదో బీజేపీ ప్రభుత్వం 2014కు సంబంధించి. వాళ్ళు ఇంతవరకు ఆ ఉద్యోగాల విషయం మొత్తం పక్క పెట్టింది. రైల్వేలేనో కంప్లీట్ గా వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఉద్యోగాలనే అవి కూడా ఫిల్ చేసిన పరిస్థితి. అదే విధంగా మొత్తం ప్రైవేటైజ్ చేసుకుంటూ వస్తున్నారు. అప్పుల విషయం చేసుకుంటే నేను చెప్తున్నావా, మిగతా ప్రధానులు అంతా చేసింది ఒక ఎత్తు అయితే ఒక ప్రధానమంత్రి ఏదైతే ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసింది ఒక ఎత్తు. నేనేమంటున్నా, మేము చేసిన అప్పులు ప్రతిదానికి లెక్క ఉన్నది. ఎస్, మేము కలెక్టరేట్ కట్టాం, మేము మెడికల్ కాలేజీలు కట్టాం, మేము ప్రాజెక్టులు కట్టాం. వీరు ఏం కట్టిల్లు 1,60,000 ఏదైతే వీళ్ళు తీసుకొచ్చి ఇప్పటి వరకు కోట్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటితోని కనీసం ఒక కాలువ కూడా దూరలేదండి. మేము చెప్తున్నాం కదా, రేపు జరగబోయే ఏదైతే 27 సమావేశంలో ఒక్క నిమిషం ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది, అందుకోసం ఒకసారి సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే మన రామ్మూర్తి గారు చెప్తున్నారు అంటే దానికి రామ్మూర్తి గారు కూడా చాలా క్లియర్ గా ఒక విషయం మాత్రం క్లారిటీ చేయదలుచుకున్నాను. ఫోర్ సైడ్స్ టీవీ ఎవరి పక్షం కాదు, అది టీఆర్ఎస్కు, బీజేపీకు, కాంగ్రెస్కు, ఇంకా వామపక్షాలకు ఎవరికి కూడా కాదు.
ఫోర్ సైజ్ టీవీ ప్రజాపక్షం మాత్రమే. ప్రజలు ఏదైతే వినిపిస్తారో, ప్రజలు ఏదైతే మమ్మల్ని అడుగుతారో ఆ విషయాన్నే మనం ఏదైతే మా ప్యానలిస్టులు ఉంటారో వాళ్ళ ముంగటికి వెళ్తాం. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సమాధానాలు సేకరించి మళ్ళీ ప్రజలకే చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరికి పక్షాన నిలబడే మాకు అవసరం కూడా లేదు. మేము దాన్ని అది చేయం, ఎంటర్టైన్ చేయం. అదే విషయంపై సుధాకర్ శర్మ గారు ఈ రోజు ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు, రామ్మూర్తి గారు చెప్తున్నారు, ఖచ్చితంగా మేము నిధులు ఇచ్చాము, నియామకాలు చేశాము, నీళ్లు కూడా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు ఒకవేళ కనుక నిధులు, నియామకాలు, నీళ్లు తీసుకొచ్చినప్పుడు మరి ఆ తెలంగాణ రాష్ట్రంకి అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించి ప్రజలు ఎందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఈసారి ఎందుకు ఒడగట్టారు? ఈ విషయంపై మీరు పూర్తిగా విశ్లేషించండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం ఒకటి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా ఎన్నో అసమానతలకు గురి అయింది. అంటే వీఆర్ రియలీ గెటింగ్ డిస్క్రిమినేటెడ్. ఆ డిస్క్రిమినేషన్ అనేది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యేకమైన, విభిన్నమైన, విలక్షణమైన, విశిష్టమైనటువంటి ఒక సంస్కృతి ఉంది. వారి యొక్క ఆహారం కానివ్వండి, వారి యొక్క పద్ధతులు కానివ్వండి, వారి యొక్క భాష కానివ్వండి, వారి యొక్క అనేక వృత్తి నైపుణ్యాలు కానివ్వండి, వారి యొక్క కళా నైపుణ్యం కానివ్వండి, వేటి కూడా గుర్తింపు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అలా పక్కన పెట్టేయటం జరిగింది. మరి వీటన్నిటినీ గుర్తించినటువంటి పెద్దలు, మేధావులు, అలాగే పోరాట యోధులు వీళ్ళందరూ కూడా మీరు అన్నట్టు 1960 నుంచే కూడా ఒక పోరాటం అనేది అంతర్గతంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే వారి వాణి అంతా ఏమిటి అంటే ముఖ్యంగా మనం తెలంగాణకు ఒక సపరేట్ ఐడెంటిటీని సాధించుకోవాలి. మరి 60ల్లో ప్రారంభమైనటువంటి ఆ పోరాటం అలాగే ఎన్నో బలిదానాలు, అలాగే ఆత్మార్పణలతో కొనసాగుతూ 2014కు వచ్చేసరికి ఒక కొత్త రాష్ట్రం అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి వారి అధ్యక్షుడైనటువంటి, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించారు. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి, ఎందుకంటే మనకు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు విజయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక పార్టీ వల్ల, ఒక వర్గం వల్ల, ఒక కమ్యూనిటీ వల్ల సాధ్యం కాదు. కాబట్టి అందరి యొక్క సహకారం, వీరి యొక్క నాయకత్వం అలా వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భావం అయింది. ఏదైనా యాడ్ చేస్తారా? ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నా సార్, మనం ఒకసారి పల్నాటి మనకు సంబంధించిన మన వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మన రామ్మూర్తి గారు చెప్పారో, నిధులలో కూడా మేము సాధించాము, నీళ్లు కూడా, నియామకాలలో కూడా మేము సాధించాము. బీఆర్ఎస్ సాధించిన విజయాల పట్ల దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలా సాధించలేకపోయిన దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారతీయ రాష్ట్ర సమితి నిరూపించింది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఏకీభవిస్తారా, లేకపోతే మీరు దీని విషయంపై మీ స్పందన ఏంటండి? అన్మ్యూట్ చేయండి సార్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశం 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చారు. 2 సార్లు పాలన ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. సో వాళ్ళని ఆశీర్వదించారు. కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు. నిలుపుకోలేకనే కదా మార్పు వచ్చింది. లేకపోతే మార్పు ఎందుకు వచ్చేది? ప్రజల్లో ఈరోజు ఒక మాట చెప్పినప్పుడు, ఇప్పుడు మాట్లాడితే ఒక 10 నిమిషాల్లో ఊర్లలో కనపడతా ఉంది, దాని మీద చర్చా కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ రోజు రియాలిటీలో ఉన్నారు జనాలంతా కూడా. అబద్ధాలు చెప్తే ఈ రోజు నడిచే పరిస్థితి లేదు. అబద్ధాలు పునాదుల మీద ఎంతసేపు కూడా ఏదో గొప్పలు చెప్పుకుంటూ పోతే మనం అది చేసినాం అంటే ఈ రోజు ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు తెలంగాణ ప్రజలు. సో ఏదైనా కూడా ఉన్నట్టుగా మాట్లాడితేనే, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి వాళ్ళని ఆశీర్వదించే అవకాశాలు ఉంటాయి తప్పితే అక్కడ ఏం లేదు. నిజంగానే నీళ్లు తెచ్చుంటే, నిజంగానే నిధులు ఉండుంటే, నిజంగానే ఉద్యోగాలు ఇచ్చుంటే ఈ రోజు మరి మార్పు ఎందుకు వచ్చేది? భారతీయ రాష్ట్ర సమితిని ఎందుకు పీకేశారు ఈ ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాను. వాళ్ళని పీకేసింది ఎవరు కాదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పేరు మార్చిరో వాటి కోరలు తెచ్చింది కేసీఆర్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పుడే వాళ్ళకి ఉన్న తెలంగాణకు ఉన్న సంబంధాలు మొత్తం కూడా తెంచింది మరి కేసీఆర్ గారే. సో వాళ్ళు ఏంటి, మాకు తెలంగాణలో అవసరం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేదు, మేము 9.5 సంవత్సరాలు పాలన అందించినాం, ఇప్పుడు మేము భారతదేశంలో పోతాం, భారతదేశంలో
భారతదేశంలో మేము గెలవాలన్న స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడైతే పేరు మార్చారో అప్పుడే పడ్డది పునాది వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరి ఆ వ్యతిరేకత ఏ విధంగా ఉందో మనం ఏ విధంగా చూస్తా ఉన్నాం మనకు తెలుసు. ఏ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీది. ఎందుకు చెప్తాను అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఇంటెలిజెన్స్ సర్వేలు చేయించుకుంటారు. చేయించుకునే వాళ్ళు సో చేయించుకొని ఈ ఎన్నికలు వస్తున్నాయి అంటే 2-3 నెలల ముందు ఎన్నికలు వస్తున్నాయంటే ఆ సర్వేలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనను ప్రేమిస్తున్నారా, ఆదరిస్తున్నారా, ఆశీర్వదిస్తున్నారా, అప్పుడే మనం ఎన్నికలు పోదామనే ఒక ఆలోచనతోటి డిసైడ్ వచ్చే కేసీఆర్ గారు మరి పార్లమెంట్కి ఎన్నికల్లో కానీ తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు డిపాజిట్లు కూడా దగ్గరలేదో మరి వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆదరించట్లేదు. ఒకవేళ నిజంగానే మంచి చేసి ఉంటే ఆదరిస్తారు, ఎవరినైనా ఆదరిస్తారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ కేంద్రంలో 3వ సారి వచ్చిందంటే ఆదరించడం అంటే అఫ్ కోర్స్ మీరు అడగవచ్చు, అప్పుడు మీరు అనుకున్న 400 సీట్లు రాలేదు కదా, దాంట్లో తక్కువ వచ్చినాయి కదా అంటే అదే కాంగ్రెస్ పార్టీ అబద్ధ పునాదుల మీద రాజ్యాంగాన్ని తర్వాత రిజర్వేషన్లు తీసేస్తారని దేశమంతా చెప్పుకుంది. కాబట్టే కొంతమంది నమ్మి ఆ 99 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా ఇంకొక పార్టీ వైపు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా ఈ 15 నెలల కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఈ 5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్ల పైన అప్పులు తీసుకురావుతారు. దాంట్లో మరి ప్రాజెక్టులు పూర్తి కాని పరిస్థితి ఉంటుంది, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగాలకి కనీసం ఉద్యోగులకి ఈ జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే మరి ఒప్పుకున్నారు. ఆర్బీఐ నుంచి తెచ్చి జీతాలు ఇస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ హయాంలో ఒక నిమిషం బీఆర్ఎస్ హయాంలో మరి వాళ్ళు ఇచ్చిన కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు. మనకు తెలుసు, కళ్యాణ లక్ష్యం ఒకటి, రైతు భరోసా ఒకటి, తర్వాత రైతు బంధు ఒకటి, తర్వాత వృద్ధులకి పెన్షన్. ఈ 3 పెన్షన్ ఈ 3 పథకాలు ఏ విధంగా నడిచినో చెప్పనా జమీల్ గారు మీకు. 2014 కంటే ముందల తెలంగాణ రాష్ట్రం లిక్కర్ మీద వచ్చే ఆదాయం 14,000 కోట్లు. కానీ మొన్నటికి మొన్న 2023 బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోక ముందు అప్పుడు ఉన్న ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం దగ్గర 38,000 కోట్లు. అంటే దగ్గర మీకు అర్థమై ఉంటది 24 నుంచి 25,000 కోట్ల రూపాయలు ఈ మద్యాన్ని అమ్మి మద్యం తాగుడు తెలంగాణ చేసి ఈ 28,000 కోట్లతోటి ఈ 3 సంక్షేమ పథకాలు ఇచ్చిరు. తప్పితే వీళ్ళు చేసింది గొప్ప పనులు ఏమి లేవు. చెప్పాలంటే గొప్ప పనులు ఏమి లేవు. ఆ 28,000 30,000 కోట్లు పెడితే ఈ మొత్తం పథకాలన్నీ కూడా కంప్లీట్ గా పూర్తయితాయి. ఇదే పని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. వీళ్ళు చేసింది ఏమి లేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ నెత్తి మీద తెలంగాణ నెత్తి మీద పెట్టింది. తప్పితే మరి ఎవరు కూడా బాగుపడిన పరిస్థితి, ఎవరికి ఉద్యోగాలు రాని పరిస్థితి మనం చూసాం. కల్వకుంట్ల కుటుంబంలో 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి వాళ్ళేనా ఉద్యమం చేసింది? ఉద్యమకారులు లేరా? ఇప్పుడు మన ఉద్యమకారులు రామ్మూర్తి గారు లేరా? లేదా రామ్మూర్తి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమకారులు ఉన్నారే. ఉద్యమకారులు కానోళ్ళకు కూడా మరి ఈ కేబినెట్ లో మంత్రి పదవులు ఇచ్చి మోసం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొట్టమొదటిగా. సో ఇలాంటి అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించి ఓట్లేసారు. కాబట్టే ఈరోజు కేసీఆర్ గారిని ఓడించి పక్కన పెట్టారు. అది భరించలేక ఫామ్ హౌస్ లో పడుకుంటా ఉన్నాడు. సో రేపొద్దున ఒకవేళ మహాసభలు వాళ్ళు సభలు పెట్టినా కూడా ఏం చెప్పినా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనంగా రేపు పొద్దున మనకి దర్శనమిస్తాయి. ఏ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, వాటి గురించి ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ పార్టీలు 2 పార్టీలు కూడా ఒక్కటే. 2 పార్టీలు సాధించనివి ఏమీ లేవు. మొత్తం కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వాలుగా
మిగిలిపోతా ఉన్నాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో చర్చించుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుంటా ముందు పోతాం చెప్పండి? రియాలిటీలో పోవాలి. రియాలిటీ పోతేనే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో గట్టెక్కుతాం, అప్పుల మీద గట్టెక్కుతాం. ఈ భారతీయ జనతా పార్టీ వస్తేనే అప్పుల మీద గట్టెక్కి ముందుకు తీసుకొచ్చే బాధ్యత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని మొన్నటికి మొన్న మా ఫార్మేషన్ డే ఏదైతే ఉందో ఆవిర్భావ దినోత్సవం రోజు ఏప్రిల్ 6 రోజు కేంద్ర మంత్రివర్యులు జిల్లా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. సో అదే విధంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మాట వినే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే అవకాశం. ఇప్పుడు మస్తాన్ రావు గారి దగ్గర వెళ్దాం. మస్తాన్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చెప్పారు, మనం వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, అలాగే రామ్మూర్తి గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సంబంధించింది మేము ఎన్ని చేసినప్పటికును కొంతమంది కావాలని అబద్ధాలు మా మీద వేసి పక్కదారు పట్టిస్తున్నారు. కాబట్టి ఈ రజతోత్సవాలకు సంబంధించిన సిల్వర్ జూబ్లీలో మా పార్టీ వైఖరిని టోటల్గా మేము ప్రజల ముందుకు పెడతాం. మేము చేసిన ఏదైతే సాధించామో ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి నోట కూడా మనం చెప్పే విధంగా చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి మస్తాన్ రావు గారు? జమీల్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఊర్లకి ఖచ్చితంగా కొంత చేశారు తెలంగాణ. అయితే ప్రజలు ఆశించిన స్థాయిలో అది లేదు కాబట్టి ఆయన అధికారం దూరం పెట్టారు. అది వాస్తవాన్ని అంగీకరించాలి. రామ్మూర్తి గారు కూడా అంగీకరించాలి. లేకపోతే ఎందుకు అధికారం దూరం అవుతారు చెప్పండి? కేవలం కాంగ్రెస్ పార్టీ మాయమాటలో సూపర్ 6 లేకపోతే బీజేపీ వాళ్ళు అంటున్నట్టు కొంతకాలం చెప్పేవాడు ఈవీఎంలో అవన్నీ కాదు కదా. సో మరి 2000 విభజించినప్పుడు కూడా కేసీఆర్ మీద ఎందుకు నమ్మకం పెట్టుకున్నారు? సో ఆయన తెలంగాణ సాధించి పెట్టారు. తెలంగాణ మీద విజన్ మీద ఆయన ఇది ఉంది. బంగారు తెలంగాణ ఏ విధంగా సాధించచ్చు. అఫ్కోర్స్ నేను ఇంకోటి కూడా విమర్శిస్తాను. ఆయన దళిత ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోయినా కూడా యాక్సెప్ట్ చేశారు. రెండోసారి జనాలు ఓకే చేశారు ఆయన. అది కూడా గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే ప్రజలు సమాధానం చెప్పాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. ఏంటంటే గతంలో ఆయన ప్రోత్సహించిన ఫిరాయింపుల విధానం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొని వాళ్ళ పార్టీని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సో దానికి కూడా సమాధానం చెప్పాలి. ఆయన ఇప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే గతంలో హైదరాబాద్ లో సభ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏదైతే తన బలాన్ని చూపించాలనుకున్నారో ఆశించిన మేరకు చూపించలేకపోయారు. అంత రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా 39 మంది 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే దానిలో చాలా మంది 28 మంది మాత్రం వెళ్ళారు. వాళ్ళకేంటి వరంగల్ అది నల్గొండ, అదేవిధంగా మనకి పక్కన ఖమ్మం బోర్డర్లో ఈ కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఏంటి జన సమీకరణ. అదేవిధంగా 28 మంది ఎమ్మెల్యేలకి, కొంతమంది ఎమ్మెల్సీలకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి పెట్టారు, టార్గెట్లు పెట్టారు. ఇప్పుడు కనీసం 5 నుంచి 10 లక్షల మధ్య ఖచ్చితంగా రావాలి. 10 లక్షలనే చెప్తున్నారు కానీ మినిమం 5 లక్షల పైన రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారిని కలిసి వాళ్ళ పార్టీ అనుబంధ విభాగాల వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఎందుకంటే 9,154 బస్సులు మాత్రమే ఉన్నాయి ఈఎస్ఆర్టీసీ మొత్తం మీద చూసుకుంటే. దానిలో ఆయన 3,000 బస్సులు అడుగుతున్నారు. జనరల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాంటి ఇక్కడ రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలు ఏదన్నా సభలు పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వరు, అద్దెలకు కూడా ఇవ్వరు. వాళ్ళు డబ్బులు కడతా ఉన్నా ఇవ్వరు. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరిస్తుందా, లేకపోతే ఇప్పుడు సత్యనారాయణ గారు దాన్ని ఏ విధంగా చూసి వాళ్ళకి వెహికల్స్ బస్సులు అరేంజ్ చేస్తారనేది చూడాలి. అయితే ఏంటంటే ఇలా నియోజకవర్గానికి 5 నుంచి 10,000 మంది టార్గెట్ పెట్టి తీసుకొస్తున్నప్పటికీ కూడా 119 నియోజకవర్గాల నుంచి కూడా ఎంత మేర, ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు ముందు సమావేశం పెడితే 39-40 మందిని ఇస్తే చాలా కొంతమంది గైర్హాజరైన పరిస్థితి కూడా ఉంది. సో ఆ నేపథ్యంలో బీజేపీ వైపు చాలా మంది చూస్తున్న పరిస్థితి, కాంగ్రెస్ వైపు చాలా మంది వెళ్ళిపోయిన పరిస్థితి, సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన నేపథ్యంలో మరి టీఆర్ఎస్ వైపు ప్రజలు వాళ్ళ పార్టీ నాయకులు తిరిగి వస్తారా, తిరిగి వాళ్ళ సొంత కుటికి చేరుకుంటారా, లేదా ప్రజలు ఏ విధంగా మళ్ళీ కేసీఆర్ మాటల్ని పరిగణలోకి తీసుకొని ఆయనకి మద్దతు ఇస్తారు? ఇవన్నీ కూడా కేసీఆర్ కి ముందున్న సవాళ్ళు, బీఆర్ఎస్ ముందున్న సవాళ్ళు అంటే. ఓకే రైట్ సార్. ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి కంక్లూడ్కి వెళ్దాం. రామ్మూర్తి గారు, ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే ఆవిర్భవించిన తర్వాత ఎవరైతే వ్యతిరేకించారో, తెలంగాణ మాటెత్తితే బట్టలు తీసుకొడతాం, మా గల్లీలలో రావద్దు, మా ఊర్లలో రావద్దు అన్న చెప్పిన నాయకులకే పట్టం కలిపి వారిని మినిస్టర్లు కూడా చేశారు. మరొకసారి ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత వాళ్ళు దూకుడుగా వివరించి వేరే పార్టీలలో చేరారు, మళ్ళీ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన మిత్రుడు ఎవరైతే మస్తాన్ రావు గారు చెప్తున్నారో, వీరికి ఎప్పుడైతే ఇన్ఛార్జీలుగా పెడుతున్నామో వీళ్ళు జన సమీకరణలో భాగం పంచుకుంటారా?
లేకపోతే ఇంతలాగు మాదిరిగానే ఇంత ముందు మాదిరిగానే వాళ్ళు కూడా మరొకసారి బీఆర్ఎస్ను వారు చేయిస్తారా అనేది కూడా చూడవలసి ఉన్నది. ఇప్పుడు అనేక బస్సులు 3000 బస్సులకు సంబంధించిన మనం కట్టాం, కానీ 3000 బస్సులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిస్తుందా? అంత జన సమీకరణ చేయగలుగుతామా? ఈ విషయంపై పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి కంక్లూడ్గా మీరేమంటారండి? జన సమీకరణ చేయగలుగుతామా చేస్తామా అన్నది ఇది పెద్ద ఇష్యూ కాదండి. మాకు సభలు సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ సభలు కూడా మేము నిర్వహించినది ఏదో వరంగల్లోనే చేశాము. అదే విధంగా ఈరోజు 27న కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఒక 10 లక్షల మందిని పెద్ద బహిరంగ సభ పెడదాం అనుకున్నాం. దానికి సంబంధించి 8 కోట్లు కూడా ఏదైతే ఆర్టిక్ చెల్లించడం జరిగింది. వాళ్ళు 3000 బస్సులు ఇస్తారని కూడా ఒప్పుకోవడం జరిగింది. అదొక సంస్థ. ఎందుకంటే ఆ సంస్థకు ఇప్పుడు కొంచెం నష్టాల్లో నడుస్తున్నది. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టి రోజు 10 కోట్లు కట్టాలి. 10 కోట్లు కట్టక అదే విధంగా 3500 కోట్లు పెండింగ్ ఉన్నారు వాళ్ళు. అదే నష్టాలకు ఏదో ప్రభుత్వం నెడుతుంది. కొంచెం మేము ఈ మీటింగ్ వల్ల కొంచెం ఆర్టీసీకి కొంచెం లాభం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి లాభాన్ని ఏ సంస్థ కూడా పొడగొడుతుంది. అదే విధంగా మిత్రులు మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినోళ్ళు మళ్ళీ వస్తారంటే మాకు ఎవ్వరు కూడా తీసుకునే అవకాశం మాకు అవసరం లేదండి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు ఆంధ్రలో ఏదైతే మీకు కాదు, నేను మరీ క్లియర్ చెప్తున్నా. 67 నుంచి 71 సంబంధించి ఇదైతే పార్టీ ఫిరాయింపులు వస్తున్నాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 1000 మందిని పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు, బీజేపీ పార్టీ నేనేమంటున్నా 300 మంది ఎంపీ ఎమ్మెల్యేలలో పార్టీ ఫిరాయింపు చేసి కొన్ని ప్రభుత్వాలు పడగొట్టిన వాళ్ళు, కొంత ఒక పార్టీలను అయితే అన్నదమ్ముల మధ్య చిచ్చు చేసి అయ్యాగుడుల మధ్యలో చిచ్చులు చేసి మొత్తం కంప్లీట్ గా విడగొట్టిన వాళ్ళు ఈ రోజు శుద్ధపూసల్లాగా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు ఏదైతే వాళ్ళు ఏదైతే ఆద్యులు మొత్తం కంప్లీట్ గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలే. నేనేమంటున్నా రాష్ట్రంలో మా చేతికి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఏ విధంగా పాలించామో ఆ విధంగా పాలించాం. కానీ వీళ్ళు అబద్ధాలతోని మొత్తం ఏం చేయలేదని ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ మారిన తర్వాతనే కష్టాలు వచ్చినాయని అంటున్నారు. నేను చెప్తున్నా ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత మా మీద కుట్ర జరిగిన వాస్తవం నిజం. ఎందుకంటే ఒక దక్షిణ భారతదేశం నుంచి ఎవరు కూడా ఒక కేంద్రం వైపు ఒక అడుగు వేస్తే పాత్రని తొక్కుతారు. ఎందుకంటే అది పివి నరసింహరావు విషయంలోనే స్పష్టమైంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా అగౌరవపరిచారు, చనిపోయిన తర్వాత ఆయన దహన సంస్కారం కూడా చేయక ఆఖరికి తుది శ్వాస విడిచిన తర్వాత కూడా ఆ శ్వాసకు కూడా ఏదైతే కంప్లీట్ గా విలువ లేకుండా చేసింది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే నార్త్ కు సంబంధించి కానీ సౌత్ కు సంబంధించిన రాజకీయాలు కొంత డిఫరెంట్ ఉంటాయండి. నార్త్ లో ఎవరు ఎదిగినా కూడా నార్త్ పీపుల్స్ అంతా కొంత వాళ్ళు ఎటోటోడైనా కానీ మొత్తం కంప్లీట్ గా వచ్చి మావోడు అని ఓన్ చేసుకుంటారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ నిజంగా ప్రాంతీయతతో లేని వాళ్ళండి. వీళ్ళు పార్టీకి ఊడిగం చేస్తోంది. మేము పార్టీకి ఊడిగం చేస్తోంది మీనే కొట్లాడినాం ఫస్ట్ నుంచి. ఎందుకంటే తెలంగాణ యాసను భాషను అవమానించిన ఈ 2 పార్టీలు. అంతేందుకంటే తెలంగాణ ఏర్పాట్లు కూడా పార్లమెంట్ లో పదే అవమానిస్తున్నారు ఏదైతే మోడీ. అదే విధంగా ఏదైతే ఆర్థిక మంత్రి విషయం అయితే మనం చెప్పనవసరం లేదు. తెలంగాణ పేరు ఇస్తేనే అటుముఖం పెడుతుంది ఇటుముఖం పెడుతుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇంకా వివక్ష ఉన్నది, దక్షిణ భారతదేశం మీద వివక్ష ఉన్నది. ఈ వివక్ష దాటాలి. ఎందుకంటే మేము ఏదైతే రాష్ట్రంలో కొన్ని పథకాలు తీసుకొచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదే విధంగా నీటి విషయంలో కానీ ఈ ఏదైతే మహిళల విషయంలో కానీ ఈ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్నాం. మాకు ఒక జాతీయ పార్టీగా మేము అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం సాధించడానికి ఏ విధంగా అయితే మేము కృషి చేశామో తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఒక్క విషయం చెప్తాను. ఎందుకంటే రాష్ట్రం రావడానికి ఎంత కష్టపడ్డామో ఏదైతే దేశంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే జాతీయ పార్టీలు అని చెప్పుకునే జాతీయ పార్టీకు జాతీయ విధానం లేదు. వాళ్ళకి క్లియర్ చెప్తున్నా. ఎందుకంటే ఎన్నికలు ఉన్న చోట ఒకలాగా ఎన్నికలు లాగా ఒక చోట వీళ్ళు మొత్తం హామీలు ఇచ్చుకుంటూ పోతారు. కానీ దాని తర్వాత ఓడిపోతే దాని వంకే చూడరు, గెలిచినా కూడా పట్టించుకోరు. వాళ్ళు ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తారు. కాదు, మేమేమంటే ఒక జాతీయ విధానంతో పోదాం అనుకుంటున్నాం. నీటి విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ మా స్టాండ్ క్లియర్. మేము ఎందుకంటే మేము క్లియర్ చెప్పాం. రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏదైతే ఉద్యోగాల విషయంలో కానీ అదే విధంగా అయితే రివర్స్ సంబంధించి కానీ ఒక ప్రణాళిక వేసుకొని దేశవ్యాప్తంగా ఒక మలుపు తిప్పుదాం అనుకున్నాం. కానీ దుర్మార్గం 2 పార్టీలు ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి ఎవరు రావద్దు, ఎవరు ఎదగద్దు. ఎందుకంటే ఎదిగితే ఓర్వలేరండి. నేను చెప్తున్నా కదా, ఎదిగితే ఓర్వలేరు. ఇప్పటికి కూడా చూస్తున్నాము. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా చూస్తున్నాము. ఇది కొంచెం మనం జనాభా ఎక్కువ మనం చేసినాం కాబట్టి దాన్ని అడ్డుకున్నాం కాబట్టి మనకు తక్కువ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు బీహార్ ఏదైతే యూపీకి సంబంధించి దాదాపు 200 దాటాయి. ఇంకా ఒక 2-3 రాష్ట్రాలు వాళ్ళు కొట్టేస్తారు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు 4 o'clock ఇంకో మనకు ఎన్నో కాబట్టి ఒకసారి మనం వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు చూసుకున్నాక తర్వాత మనం కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ వీ కెన్ కంటిన్యూ ద డిబేట్ లేటర్ ఆల్సో బికాస్ నో వీ హ్యావ్ ఎ టైమ్ టు కంక్లూడ్ ఇట్. సార్ వెంకటరెడ్డి గారు చెప్పండి.
జమీల్ గారు Yeah. ఇప్పుడు వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా చేయలేదని చెప్పేసి ఈ రోజు మార్పు కోసం వేరే పార్టీకి అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే, మళ్ళా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం, ఈ రెండు పార్టీలే బొమ్మపరుచు పార్టీలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బొమ్మపరుచు పార్టీలు చట్టం పట్టాలు వేసుకొని అనుభవించిన రెండు పార్టీలు. భారతీయ జనతా పార్టీ నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉన్న పార్టీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిచేది భారతీయ జనతా పార్టీ తప్పితే బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. అది గమనించాలి. ఈ తెలంగాణ రాష్ట్రాలు కూడా గదే జరగబోతా ఉంది. Next also we are going to continue the debate also, because no, it is a time for us to go for the another debate we have it at 4 o'clock. So conclude గా సుధాకర్ శర్మ గారు వెర్షన్ ఏంటి? ఈ రోజు ఏదైతే చర్చ జరిగిందో 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు 25 సంవత్సరాలు పూర్తి చేసి రజతోత్సవాలు చేసుకోవాలని 5 నుంచి 10 లక్షల మంది వరకు అక్కడ జమ్మిచక్రం చేసి తనకు రాబోయే ఎన్నికలలో సత్తా చాటాలని, పోయిన అధికారాన్ని మరొకసారి తీసుకొచ్చి అదే తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి గట్టిగా బలంగా తెలంగాణ యువతను మరొకసారి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కంక్లూడ్ ఏమంటారండి మీరు? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఒక తెలంగాణ వాసిగా మేము కోరేది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలి. పార్టీలు నిజంగా ఎన్నో పథకాలతో వస్తాయి, ఆశయాలతో వస్తాయి, కానీ నిజంగా ఆచరణలో ఎంతమాత్రం విజయం సాధించాయి, లక్ష్య సిద్ధిని చేరుకున్నాయి అనేది కూడా చాలా ముఖ్యం. ఒక మంచి ఆశయం ఉండొచ్చు, కానీ దాన్ని ఎంత దూరం మనం తీసుకుపోయాం అనేది చాలా ముఖ్యం. మనం అందరూ కూడా బంగారు తెలంగాణ ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉండేవాళ్ళం. అయితే అక్కడ నిజంగా నాయకత్వ లోపమో లేకుంటే ప్రజల్లోనో లేకుంటే అక్కడ ఏమైందో తెలియదు, కానీ వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు, అనుకున్న మేరకు సాధించలేదు. అంటే అక్కడ ఏది కూడా గ్రోత్ లేదు కానీ డెవలప్మెంట్ లేదని కానీ చెప్పలేం. కానీ వాళ్ళు ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నారో దాన్ని రీచ్ కాలేదు. మేబీ ఈసారి వాళ్ళు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో వాటన్నిటిని దృష్ట్యా ఈ సభలో వాళ్ళొక రకమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఏర్పరచుకొని భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని చూస్తున్నట్టుంది. అలాగే మనం ఎప్పుడు కూడా పార్టీలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళకి అవకాశం వస్తే మాత్రం తప్పక తెలంగాణను అభివృద్ధి పథంలో నడపాలి అని ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కూడా చిత్తశుద్ధితోనే ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే ఈ పార్టీలు అధికారం ఎప్పుడైతే ప్రజలు ఆశీర్వదించి ఇస్తారో అప్పుడు నిరూపించుకోవాలి. దట్ ఈస్ ది రియల్ లిట్మస్ టెస్ట్ అని మనం అంటాం. కాబట్టి ఇప్పుడు గతం గతః అన్నట్టు ఇప్పుడు జరిగిపోయింది. కాబట్టి అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎప్పుడైతే ప్రజలు అవకాశం ఇస్తారో ఏ పార్టీకి ఇచ్చినా కూడా ఆ పార్టీ మాత్రం 100% ఆర్ ఈవెన్ బియాండ్ దట్ కష్టపడి ప్రజలకు మేలు చేసి చూపించాలి. మన వక్తలు కూడా ఈరోజు చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు చెప్పినట్టుగా వీఆర్ లివింగ్ ఇన్ రియాలిటీ. మనం ఏదో మసిపూసి మారేడికాయ చేస్తే ఇప్పుడు నమ్మేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ బూమ్ కానీ, సోషల్ మీడియా బూమ్ కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ యొక్క దృష్ట్యా ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మనం రియల్ టైంలో మనం రియల్ ప్రోగ్రెస్ ఎంత ఉందో దాన్ని చూపిస్తేనే ప్రజల ఆదరణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని పార్టీ పెద్దలందరూ కూడా గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. సమయం అయిపోయింది కాబట్టి రామ్మూర్తి గారికి, వెంకటరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, అలాగే సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తుండండి అవుట్ సైడ్స్ టీవీ.